సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడుతుండడం మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా పిడుగులు పడినప్పుడు పడిన ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. కానీ 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ శివలింగం సాధారణ స్థితికి మారిపోతుంది. అయితే అక్కడ ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరి ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడుందో తెలుసా? అలాగే మనం ఎన్నో ఆలయాలకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తాము. కానీ మీరెప్పుడైనా కదిలే శివలింగం గురించి విన్నారా? శివలింగం ఏంటి, కదలడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇక్కడి ఆలయంలో శివలింగం ఏకదాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఒక ఆలయాన్ని దయ్యాలు ఒక రాత్రిలో నిర్మించాయి. అలా ఎందుకు నిర్మించాయి? ఆ ఆలయం ఎక్కడ ఉంది? అలాగే నిమిషంలో కోరికలు తీర్చే దేవత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దేవుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పించే ఆలయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి పెద్ద చరిత్ర అనేది ఉంటుంది. దేవాలయంలోని దేవుళ్లకు అనేక మహిమలు ఉంటాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు కొలువై ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కడా లేని విధంగా కర్ణాటకలోని ఓ గ్రామంలో కేవలం 1 నిమిషంలో ఓ దేవత భక్తుల కోరికలను నెరవేరుస్తుందట. ఇంతకీ ఇది నిజమేనా కాదా? ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామ దేవత పేరేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిమిషంలో కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవత పేరు నిమిషాంబికాదేవి. భక్తులందరికీ దర్శనమిచ్చే ఈ దేవి పార్వతీదేవి అంశగా పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని భక్తులు ఏదైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం ఉంటుందని భక్తులందరూ విశ్వసిస్తారట. అయితే ఈ ఆలయాన్ని కృష్ణరాజు ఒడియార్ అనే రాజు 400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని అందరూ చెప్పేవారు. అయితే ముక్తకుడు లోక కళ్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టగా ఆ యాగం వలన తమకు ముప్పు ఉందని భావించిన రాక్షసులు ఆ యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే యాగం జరుగుతుండగా ముక్తకుడిపై రాక్షసులు ముప్పేట దాడి చేశారు. వారిని వారించడం ముక్తకుడి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు పార్వతీదేవి యజ్ఞకుండంలో నుండి ఉద్భవించి ఆ రాక్షసులను కేవలం 1 నిమిషంలోనే అంతం చేసిందట. ఆ విధంగా ఇక్కడ వెలసిన పార్వతీదేవికి నిమిషాంబికా దేవి అనే పేరు వచ్చినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తుంటారు. ఇక్కడి శివుడు మౌక్తికేశ్వరునిగా పూజలు అందుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు గాజులు, బట్టలను, నిమ్మకాయల దండలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. అయితే ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది. అది ఏంటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడెక్కడి నుండో కాకులు వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తాయట. ఇలా ప్రతిరోజు కాకులకు ఆహారాన్ని పెట్టడాన్ని బలిభోజనం అని పిలుస్తారట. అయితే ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో ఉంది. ఆ జిల్లాలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గజాం అనే చిన్న గ్రామంలో ఈ నిమిషాంబికాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి ఇంట్లో పూజ గదిలో ఉంచితే సర్వశుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. తన విలయ తాండవంతో ప్రకృతినే గడగడలాడించే పరమశివుడికి పిడుగులో ఓ లెక్క కాదు. పరమశివుడు తాండవం చేస్తే భూభువనాలు కంపించిపోతాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు తలతల్లాడతాయి, పిడుగులు పడతాయి. అటువంటి శివయ్య మీదనే గురి చూసినట్లు అదేదో మహత్కార్యంగా పిడుగు పడుతుంది. బిజిలీ మహదేవ్ ఆలయంలో ఉన్న శివలింగంపై ప్రతి 12 సంవత్సరాలకు క్రమం తప్పకుండా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. అయితే కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ భూమిపై సైన్స్కు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహదేవ్ ఆలయం ఒకటి.
ఈ అద్భుతమైన ఆలయం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవభూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్లోని సుందర కులు వ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ లోయలో సుమారు 2460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజ్లీ మహాదేవ్ ఆలయం ఉంది. ఇది కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మీకు అసలు బోర్ కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. బిజ్లీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ ఆలయంలో పిడుగు పడుతుంది. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఆ పడే పిడుగు కూడా ఏమాత్రం గురి తప్పనట్లుగా డైరెక్ట్గా శివలింగం పైనే పడుతుంది. దీంతో శివలింగం చీలిపోయి ముక్కలైపోతుంది. అలా ముక్కలైన శివలింగాన్ని ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ యథాస్థితికి మారిపోతుంది. కనీసం పగులు కూడా కనిపించవు. అక్కడ పిడుగు పడిన దాఖలాలే కనిపించవు. అందుకే ఇక్కడ శివయ్యను పిడుగుల శివయ్య అని పిలుస్తారు భక్తులు. ఈ శివలింగంపై ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది. హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే పరమశివుడు ఆ పిడుగుపాటును తన మీదకు రప్పించుకుంటాడని స్థానికులు నమ్ముతారు. అయితే పిడుగుపాటుకు విరిగిన శివలింగం మళ్ళీ తిరిగి అతుక్కోవడానికి గల కారణం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కానీ సరైన సమాధానం తెలుసుకోలేకపోయారు. సాధారణంగా పిడుగు పడితే రాయి ముక్కలైపోయి చెల్లాచెదురవుతుంది. జిగురుతో అతికించినా పూర్తి స్థాయిలో అంటుకోదు. కానీ ఈ బిజిలీ శివయ్యకు పూజార్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుంది అనేది మాత్రం అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏది ఏమైనా ఇది ఆ శివయ్య మహిమేనంటారు భక్తులు. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాలో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం కులంత అనే మహాబలవంతుడైన రాక్షసుడు కులు లోయలో నివసించేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట. సర్పంగా మారిన ఆ రాక్షసుడు లాహౌల్ స్పితిలోని మాదన్ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ బియాస్ నదికి గండి పెట్టి ప్రజలు వరదలతో చనిపోయేలా చేయాలని అనుకుంటాడు. దీంతో ఆగ్రహించిన పరమశివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడంట. ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడంట. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. పిడుగు పడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. కులంత అనే రాక్షసుడు ఇక్కడ చనిపోవడం వలన ఈ ప్రాంతానికి తరువాతి కాలంలో కులులోయ అని పేరు స్థిరపడినట్లు అంటుంటారు. ఇలా 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. ఈ పిడుగుల శివాలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కులు, పార్వతీ వ్యాలీ అందాలు చూసి తీరాలే తప్ప మాటల్లో చెప్పలేం. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి శోభతో కనువిందు చేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పిడుగుల శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు శివరాత్రి రోజున భారీగా తరలివస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. దీంతో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పిడుగుల పరమేశ్వరుడి దేవాలయం చిన్నదే కానీ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి అద్భుతం జరిగే మహిమగల ఆలయం. అయితే సాధారణంగా గుడికి వెళ్ళాలంటేనే మాంసం తినరు. అలాంటిది దేవుడికే మాంసాన్ని నైవేద్యంగా పెడితే? వాస్తవానికి ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల
పరమన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. భద్రాద్రిలో ఇప్ప పువ్వుని నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. కొన్ని ఆలయాల బయట జంతు బలి జరుగుతుండడం అందరికీ తెలుసు. కానీ ఆలయం లోపల మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఎప్పుడూ చూసుండరు. భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని పెట్టినట్లు పురాణాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం. దేవుడికేంటి మాంసం సమర్పించడం ఏంటనేది వినడానికి వింతగానే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఓ ఆలయంలోని శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. పంచలింగాల్లో ఒకటైన ఈ గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి నది తీరంలో వెలిసింది. జంజువతి, నాగావళి నదుల పవిత్ర సంగమం ఈ ఆలయ సమీపంలో దర్శించవచ్చు. ప్రకృతి రమణీయతల మధ్య ఉన్న ఈ దేవాలయం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ గుంప సోమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. బలరాముడు ఇక్కడి కరువు పరిస్థితులను రక్షించడానికి గంగను తన ఆయుధమైన నాగలి సహాయంతో గంగను రప్పించడంతో నాగావళిగా ఈ నది ప్రసిద్ధిగాంచింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపల కూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలని నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా ఆ బోలాశంకరుని ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు అంటున్నారు. వందల ఏళ్ల నుంచి స్థానికులు పవిత్రమైన రోజుల్లోనే కాకుండా తమ ఇంట్లో శుభకార్యాలను జరిగే సమయంలో కూడా ఇటువంటి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే ప్రపంచంలో మీరు ఎన్నో శివలింగాలను చూసి ఉంటారు. కానీ ఇక్కడ చెప్పబోయే శివలింగాన్ని మాత్రం అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన శివలింగం. దీనికి ఉన్న పేరు ఏంటో తెలుసా? కదిలే శివలింగం అని దీని పేరు. శివలింగం ఏంటి, కదలడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇక్కడ దేవాలయంలో శివలింగం ఏకదాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లా రుద్రాపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ శివలింగాన్ని దుగ్ధేశ్వర్నాథ్ అని పిలుస్తారు. మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది ఈ శివాలయం. ఇక్కడి శివాలయంలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే స్వయంభుగా ఉద్భవించింది. నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. దానికి ఇది ఉపలింగమట. ఇక దీని ప్రత్యేకత కదలడం. ఈ శివలింగం కదులుతూ ఉంటుంది. అయితే మనుషులు చేతితో ఎంత కదిపినా కదలని శివలింగం దానికదే కదలడంతో దీనికి చాలా మహత్తు ఉందని భక్తులు నమ్ముతారు. 2000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగం చాలాసార్లు కదిలిందట. అలా 1 గంట సేపు కదలొచ్చు, లేదా 5 గంటలు కదలొచ్చు. అయితే ఇది ఎప్పుడు కదిలేది మాత్రం తెలియదు. ఈ శివలింగం కదులుతుండగా పూజారులు చాలాసార్లు చూశారట. శివలింగం కదులుతుందని అక్కడ వార్త వినిపిస్తే చాలు ప్రజలంతా తండోపతండాలుగా వెళ్ళి కదులుతున్న శివలింగాన్ని దర్శించుకుని వస్తారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా 1 అంగుళం కూడా కదలదట. ఈ లింగం భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉన్నదో తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యారట. స్వామివారి లింగం కదలవడం వల్ల ఈ ఆలయంలో వెలిసిన స్వామివారిని కదిలే శివలింగం అని పిలుస్తారు. రుద్రాపూర్లో ఎన్ని కోటలున్నా, రాజభవంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్ధేశ్వర్నాథ్ ఆలయం అనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఆలయ ప్రత్యేకతే దానిని అంత గొప్పగా మార్చేసింది. ఈ ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. మామూలుగా ఏదైనా దొంగతనం, అపచారం చేస్తే ఆ దేవి ఆగ్రహానికి గురవుతారని శపిస్తుంటారు. కానీ ఈ గుడికి వచ్చిన వాళ్ళ కోరికలు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట.
ఎందుకంటే అదే ఆచారం. అక్కడ దొంగతనం నేరం కానే కాదట. ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం అంటే పెద్ద నేరం, కానీ అక్కడ అంతా రివర్స్. ఆ వింత ఆలయం ఎక్కడో లేదు, మన ఇండియాలోనే. ఉత్తరాఖండ్లో రూర్కీ జిల్లాలో చుడియాల గ్రామంలో ఉంది చూడామణి ఆలయం. పిల్లలు లేని వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. పిల్లలు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే దొంగతనం చేయాలి. దొంగతనం అంటే నగలు కాదు. ఒక చెక్క బొమ్మను అమ్మవారి పాదాలపై ఉంచుతారు. దాన్ని ఎవరైతే అపహరిస్తారో వాళ్లకు ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తాడని ఆలయ పూజారులు చెప్తారు. అయితే పెళ్ళైన తర్వాత చాలా కాలం పిల్లలు కాని వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏడాది మొత్తం తెరిచి ఉండే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. చెక్క బొమ్మను అపహరించిన తర్వాత పిల్లలు పుట్టగానే మళ్ళీ ఆ ఆలయానికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి. దాంతోపాటు మరో బొమ్మను కూడా అమ్మవారికి సమర్పించాలి. అయితే ఈ ఆలయంలో ఉన్న వింత విచారం వెనుక ఒక పురాణ కథ ఉంది. లామ్దౌరా అనే రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అప్పుడు చూడామణి ఆలయం కనిపించి అమ్మవారిని తనకు బిడ్డను ప్రసాదించమని కోరాడు. అప్పుడు అమ్మవారు మాయమై చెక్క బొమ్మ రూపంలో రాజుకు అర్పించింది. ఆ రాజు ఆ బొమ్మను తీసుకువెళ్ళి పూజలు చేశాడు. ఏడాది తర్వాత రాజా రాణికి ఒక బిడ్డ జన్మించారు. ఆ తర్వాత చూడామణి ఆలయానికి వచ్చి ఆ రాజు ఒక చెక్క బొమ్మను తిరిగి అమ్మవారికి సమర్పించారట. అలా దొంగతనం చేసే సంప్రదాయం వచ్చింది. పూర్వకాలంలో సాధారణంగా ఆలయాలను రాజులు, యోగులు, ఋషులు నిర్మించేవారు. కొన్నింటిని స్వయంగా దేవతలే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రిందట నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మహిమలు కలిగిన దేవతల రహస్యాలు, అందమైన గోపురాలు, రమణీయ శిల్పాలతో కూడిన దేవాలయాలను చూడటమే ఒక అద్భుతం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయాన్ని మాత్రం దయ్యాలు నిర్మించాయి. మీరు విన్నది అక్షరాల నిజం. ఒకే రాత్రిలో స్వయంగా దయ్యాలే నిర్మించిన దేవాలయం అది. బెంగళూరు సమీపాన దొడ్డబల్లాపురం దేవనహల్లి మార్గంలో ఉండే బొమ్మావర అనే గ్రామంలోని సుందరేశ్వర ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయి. మహాశివుడు ఇక్కడ సుందరేశ్వరునిగా పూజలు అందుకుంటాడు. అయితే సుమారు 600 ఏళ్లకు పూర్వం దెయ్యాలు ఈ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవి. ఆ దెయ్యాల పనికి ప్రజలు చాలా భయపడేవారు. అయితే బొమ్మావర గ్రామంలో తాంత్రిక విద్యలో ప్రఖ్యాతిగాంచిన బొచ్చయ్య అనే వ్యక్తి శివుడికి పరమ భక్తుడు. ఈయన శివుడిపై అపార భక్తిభావంతో ఒక ఆలయాన్ని నిర్మించి బొమ్మావర ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధం అయ్యాడు. దీంతో అందరూ కలిసి ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడం ఇష్టం లేని దెయ్యాలు రాత్రికి రాత్రే నాశనం చేశాయి. తాను శివుడి కోసం నిర్మించిన దేవాలయాన్ని దయ్యాలు నాశనం చేయడంతో ఆగ్రహించిన బొచ్చయ్య మరిన్ని మాంత్రిక విద్యలను నేర్చుకుని వాటిని తన మంత్రశక్తితో వశం చేసుకున్నాడు. తమను విముక్తి కలిగించమని వేడుకున్నా వదలలేదు. మిమ్మల్ని విడిచిపెట్టాలంటే తన షరతులకు అంగీకరించాలని దెయ్యాలను కోరితే అవి సరేనన్నాయి. ఆ షరతులు కారణంగానే నాశనం చేసిన దేవాలయాన్ని ఒకే రాత్రిలో పునర్నిర్మాణం చేశాయి. అలాగే బొమ్మావర గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని షరతు విధించాడు. అయితే ఆలయాల్లో దేవుని శిల్పాలు కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ దేవాలయంలో దెయ్యాల శిల్పాలు కనిపిస్తాయి. ఆలయం అయితే నిర్మించాయి, కానీ దేవతామూర్తిని స్థాపించలేదు. సుమారు 50 సంవత్సరాల పూర్వం తాగునీటి కోసం బావి తవ్వినప్పుడు ఒక శివలింగం బయటపడింది. 8 అడుగుల ఎత్తైన ఈ లింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇది కర్ణాటకలోనే అతిపెద్ద శివలింగం. శివుడు భూతనాథుడు కాబట్టి దెయ్యాలు నిర్మించిన దేవాలయంలో అంతా మంచి జరుగుతుందని అక్కడ ప్రజల విశ్వాసం. తర్వాత కాలంలో ఇక్కడ శివుడిని సుందరేశ్వర స్వామిగా నామకరణం చేశారు. చూసే అదృష్టం ఉండాలే గాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. మరి అలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన ఆలయాల గురించి మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.